ఎలా ఉన్నా అందరూ బాగున్నాను. అయితే చాలా బాగున్నాను. ఇవాళ మీకోసం మంచి ల్యాండ్ తీసుకొచ్చాను. ల్యాండ్ వచ్చేసరికి మొత్తం 4.5 ఎకరం అనమాట. మనకి పక్కనే ఉంది తార్ రోడ్డు ఆనుకునే ఉంది. సో జస్ట్ కంప కొట్టుకొని లోపలికి చేసుకుంటే డైరెక్ట్ తార్ రోడ్ నుంచి పొలంలోకి అయితే వచ్చేయచ్చు. మనకి అద్దులో వచ్చేసరికి ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఆ చివర ఆ పత్తి చేను ఉంది కదా, అక్కడ నుంచి మొత్తం ఇలా కిందకి ఇలా ఉంటుంది చివరి వరకు. దీనికి వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్ ఉంది అండ్ ఒక బోరు కూడా ఉంది. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే పొగాకు అయితే నాటు ఉన్నారు. సో ఇదనమాట. ఫస్ట్ మీకు అయితే నేను డ్రోన్ షాట్ చూపిస్తాను. డ్రోన్ షాట్లు అయితే చూడండి. సో చాలా బాగుంటాయి. సో ఫస్ట్ డ్రోన్ షాట్లు చూస్తే మీకు నేల కూడా చాలా క్లారిటీగా అర్థమైద్ది. చూశారు కదా. సో డ్రోన్ షాట్స్ అయితే మీకు అయితే చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఎక్కడుందో చెప్తాను. ఇది ప్రకాశం డిస్టిక్లో ఎర్రగొండపాలెం దగ్గర 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మన తార్ రోడ్ అనుకొని. ఇంతకన్నా మీ డీటెయిల్స్ చెప్పండి. మీరు ఎవరన్నా కావాలంటే సైట్ విజిట్కి వచ్చి సైట్ చూసుకోండి. అప్పుడు డైరెక్ట్గా మీకు చెప్పేస్తాను. ల్యాండ్ చూసుకుని డాక్యుమెంట్ కూడా మీకు అక్కడే ఇచ్చేస్తాను అనమాట. డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది లేదు. నేనైతే చూశాను. సో 1B అడంగా చెక్ చేసిన బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేకుండా. సో చూడండి మొత్తం కిందకి చాలా బాగుంది. నేల కూడా రెడ్ సాయిల్ అనమాట. మరి నేల తీసేసి నేల ఏం కాదు, నేల కూడా బాగానే ఉంది. మనకి బెస్ట్ ప్రైస్ అనమాట. మీకు కాస్ట్ వచ్చేసరికి 6.5 లక్షలు ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు వీళ్ళు. కొంచెం లైట్గా నెగిసిబుల్ ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను. ఒకళ్ళు డబ్బులు పెట్టి కూర్చుంటే ప్రజెంట్ అయితే 6.5 లక్షలు చెప్తున్నారు అనమాట. పొలం కూడా మనకు పని ఏమి చేర్చుకోవాల్సిన అంత అవసరం కూడా ఏం లేదు, అంతా నీటికి చేసింది. సో దున్నించుకుంటే చాలా బాగుంది. పక్కన కూడా అన్ని పొలాలు అనమాట. మనకోటి ఇంకోటి వచ్చేసరికి అక్కడ ఊరుంది, విలేజ్ ఆనుకునే ఉంది. విలేజ్ నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్ బాగా వచ్చింది. విలేజ్ కూడా అక్కడ టెంపుల్ కనబడుతుంది, చాలా పెద్ద ఫేమస్ టెంపుల్ అది. ఆ టెంపుల్ వచ్చేసరికి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అనమాట. చాలా పెద్ద బాగా ఫేమస్ టెంపుల్ అది, చాలా మంచి టెంపుల్ అనమాట. సో మంచి లొకేషన్లో ఉంది. మీకు మనకి కరెంట్ కూడా ఇబ్బంది లేదు. ఇక ట్రాన్స్ఫార్మర్ కూడా అక్కడ ఉంది కదా, ట్రాన్స్ఫార్మర్. సో వాటర్ కూడా 2 ఇంచుల దాకా వస్తున్నాయి. వాటర్ కూడా బాగా వస్తున్నాయి. సో వాటర్ పరంగా కూడా ఇబ్బంది లేదు అనమాట. లొకేషన్ కూడా చాలా బాగుంది మనకి. చూడండి మొత్తం నీట్గా పొలాలు ఇవన్నీ. మనకి ఇదే ఇంకా మీకు అది ఒక మడి, ఇది ఒక మడి, 2 కలిపేసి మనకి 4.5 ఎకర్స్ చెప్తున్నారు. సో నేను 1B అడంగంలో కూడా చూస్తే 4.5 ఎకర్స్ ఉందన్నమాట. మనకి ఇప్పుడే పొగాకు నాటున్నారు. చాలా బాగుంది. వాటర్ ఉన్నాయి. వాటర్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మనకి. పక్కనే గడ్డి ఉంది, ఆ పక్కన పత్తి ఉంది. అసలు మీకు అలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి. సో చూసారు కదా ల్యాండ్ అయితే నాకైతే పర్సనల్గా ఆ ప్రైస్లో మంచి ల్యాండ్ అనమాట. అసలు మిస్ చేసుకోవద్దు ఎవరు. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. సో మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేసి మీ ముందుకు మంచి ల్యాండ్స్ అయితే తీసుకొస్తున్నాను. నేను కూడా ఏంటంటే మీకు వెళ్ళేటప్పుడు తార్ రోడ్డు కూడా ఎలా ఉందో చూపిస్తాను. మనం మెయిన్ హైవే రోడ్ ఎక్కినమంటే తార్ రోడ్ అనమాట. ఈ తార్ రోడ్ నుంచి మనం ఒక 10 కిలోమీటర్లు ఎంత వెళ్తే ఎర్రగొండపాలెం వచ్చింది. ఎర్రగొండపాలెం దగ్గర NH565 హైవే ఉంటుంది అనమాట. హైవేకి అటాచ్ అయిపోయింది. సో ఇదైతే ల్యాండ్. సో నెక్స్ట్ ఇంకో మంచి ల్యాండ్తో ముందుకు వస్తాను. బాయ్. సో మనకైతే రోడ్ తార్ రోడ్ ఇది అనమాట. తార్ రోడ్ కూడా మంచి బాగానే ఉంది, నీట్గా తార్ రోడ్డు. మనకి చుట్టుపక్కల మొత్తం పొలాలి. పై వైపు బత్తాయి తోట వేస్తారు, బొప్పాయికాయ తోట.